గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది. కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు రాశిక్ జెమ్స్ వారు. అయితే రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్న ధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతకరత్న సందేహాలపై రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రో జెమజాలిస్ట్, భారత దేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రో జెమజాలిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే రత్నాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రజా గారితో మాట్లాడొచ్చు. నమస్తే రజా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రజా గారు, మాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఫినాన్షియల్కి సంబంధించి, ఆర్థిక పరంగా. సో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నారు. సో వీరికి సంబంధించి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? అలాగే రత్నాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులు, మేడం గారు అడిగిన ప్రశ్న, ఫైనాన్షియల్ ఆర్థిక పరంగా సమస్య నుంచి బాధపడే వాళ్ళకి ఎలాంటి సలహా అని చెప్పి. చూడండి, ఇక్కడ డబ్బు అనేసరికి మా జీవితంలో ప్రతి ఒక్క దానికి, బతికేదానికి చాలా ముఖ్యమైన ఒక వస్తువులాగా ఉంటుందండి. డబ్బు అనేసరికి మా బేసిక్ నీడ్స్ అంటారు కదా, అంటే ప్రాథమిక అవసరాలు, కూడు, గూడు, గుడ్డ, దానికోసం డబ్బు కావాలి కదా. ఆహారంకి డబ్బు కావాలి, ఉండేదానికి ఇల్లుకి డబ్బు కావాలి, ఆశ్రమం కోసము. అదేవిధంగా వచ్చేసి వేసుకునే దానికి బట్టలు కూడా డబ్బు కావాలి, అండ్ మా ఆరోగ్యం బాగా చేసుకునే దానికి డబ్బు కావాలి. ఇంకా ముందుకు వెళితే విద్యారంగంలో, ఎడ్యుకేషన్లో మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి విద్య అంటే డబ్బు కావాలి. అండ్ మేము ఎక్కడైనా వెళ్ళాలంటే లగ్జరీ కోసం డబ్బు కావాలి. ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మూలానికి కూడా డబ్బు అవసరం. బతికేదానికి డబ్బు లేని ఏం చేయలేము. ఇలాంటి కాలంలో మన కరోనా కూడా ప్రూవ్ చేసింది, డబ్బు ఉంటే మాత్రమే మీరు గాలి కూడా తీసుకుంటారని చెప్పి. ఆ విధంగా, ఎందుకంటే ఆక్సిజన్ కూడా అమ్మబడి జరిగింది కదా. సో ఆ విధంగా డబ్బు లేనిది ఏమి చేయలేము. సో డబ్బు చాలా ముఖ్యమైన అవసరం మనిషి జీవితంలో. నంబర్ 1 ఇది మాకు అర్థమైపోయింది. డబ్బు లేనిది బతకలేము. మేము చెప్తారు కదా, డబ్బు వల్ల ఏం జరగదని చెప్పి, అవన్నీ ఫేక్, అవన్నీ అబద్ధాలు. డబ్బు లేని ఏం చేయలేము. ఈవెన్ మా తాగే వాటర్కి కూడా డబ్బు అవసరం ఉంటుంది, తీసుకునే ఆక్సిజన్కి డబ్బు కావాలి, మా ఆరోగ్యం బాగా డబ్బు కావాలి, ఆహారం కోసం డబ్బు కావాలి, ఉండే ఇల్లు కోసం డబ్బు కావాలి, పిల్లల చదువు కోసం డబ్బు కావాలి, హాస్పిటల్ డబ్బు కావాలి. ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరం ఉంటుంది. ఇది బేసిక్ నీడ్. దీనిలో ముందంటే ప్రపంచం చూడాలి, బయటకు వెళ్ళాలి, తిరగాలి, లైఫ్లో ఎంజాయ్ చేయాలి, మంచి ప్లెజర్గా ఆనందంగా ఉండాలంటే ఇంకా మరి ఎక్కువ డబ్బు కావాలి. ఎనీవే, ఇక్కడ ఏమర్థమైంది, డబ్బు లేని ఏం చేయలేము. డబ్బు చాలా ముఖ్యమైన అవసరం మనిషి జీవితంలో. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, ఇక్కడ డబ్బు అనేసరికి దీంట్లో 2 యాంగిల్స్ ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మూలం ఏంటి? ఏ మూలం నుంచి మీకు డబ్బు రాగలుగుతుంది అంటే, మీకు జాబ్ ద్వారా ఏమైనా డబ్బు రాగలుగుతుందా? శాలరీస్ మీకు వస్తుందా? లేదా ఏమైనా వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించగలుగుతారా? మీరు ఏమైనా కమిషన్ బేసి డబ్బు రాగలుగుతుందా మీకు? లేదా టిప్స్ వల్ల ఏమైనా డబ్బు రాగలుగుతాయా మీకు? ట్రేడింగ్ వల్ల డబ్బు రాగలుగుతాయా? అంటే దిస్ ఈజ్ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అంటే ఏ రకంగా మీ జీవితంలో డబ్బు రాగలుగుతుంది ఉంటుంది. ప్రశ్న ఉంటుంది కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా. ఈ ప్రపంచం వచ్చేసాము, బాధ్యత ఉంది, ఏదో ఒక చెయ్యాలి, ముందుకు రావాలంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాల్సిందే. నంబర్ 1 ఫస్ట్ యాంగిల్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. నంబర్ 2 వచ్చేసి సేవింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏ రకంగా సేవింగ్ ఇన్కమ్ అనేసరికి ఎలా మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆ డబ్బుకి మేము ఏ విధంగా డబుల్ చేసుకోవాలి, ఆ డబ్బుకి ఎలా మేము గ్రో చేసుకోవాలి, అది దట్ ఈస్ కాల్డ్ సేవింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఈ చిన్న ఎగ్జాంపుల్ అండి. సేవింగ్ ఆఫ్ ఇన్కమ్ అనేసరికి ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు కూడా మీరు చూసి ఉంటారు, వాటర్ వస్తుంది, వచ్చిన వాటర్కి మళ్ళీ మేమేం చేస్తాం, రీస్టోర్ చేసుకుంటాం. దీంట్లో వాటర్ ట్యాంకులు, ప్రతి ఇంట్లో కూడా వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఎందుకు పెడతారు వాటర్ ట్యాంకు? వాటర్ లేని సమయంలో ఆ వాటర్ మాకు యూజ్ వస్తుంది చెప్పి. సో ఆ విధంగా ఈ ఇన్కమ్ సోర్స్ అంటే డబ్బు వచ్చిన సమయంలో కూడాను మీరు సేవింగ్ చేసుకోకపోతే మళ్ళీ మీరు ఎలా మీరు లైఫ్లో ముందుకు రాగలుగుతారు?
ఈ మాట ఏం చెప్తున్నానంటే మా సమాజంలో ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సంబంధించి మనుషులు ఉన్నారండి. కొంతమందికి సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు, వాళ్ళు ట్రై చేస్తున్నారు, జాబ్ రావాలి, జాబ్ ఎదుగుతున్నారు, జాబ్ రావడం చాలా బాధపడుతున్నారు. కొంతమందికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా దిర్ ఇస్ నో సేవింగ్స్ అంటారు, డబ్బు వస్తున్నాయి ఖర్చు అయిపోతుందని చెప్పి. కొంతమందికి డబ్బు వచ్చి ఎవరికి ఇచ్చారో ఇరుక్కున్నారు, డబ్బు ఇచ్చి మళ్ళీ శత్రుత్వం కొనుక్కుంటున్నారు. రకరకాల సమస్యలు, రకరకాల బాధలు. సో ఇక్కడ ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం విద్య అంటారు. అంటే మీకు ఈ విద్య మీ 100 రకాల ప్రశ్నలు, ప్రేక్షకులు డబ్బుకి సంబంధించిన ప్రశ్నలు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, సేవింగ్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, మీకు ఏ రకంగా డబ్బు సంపాదన చేయగలుగుతారు, మీ సంపాదనకి మూలం ఏంటి, ఏ రకంగా మీకు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ యువర్ లైఫ్, మీరు జాబ్ ద్వారా, వ్యాపారం ద్వారా, ఏమైనా కమిషన్ ఏజెంట్ ద్వారా, టిప్స్ ద్వారా, ట్రేడింగ్ ద్వారా మీకు ఏ రకంగా డబ్బు రాగలుగుతుంది, ఎలాంటి సోర్స్ డబ్బు రాగలదు అది తెలుసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి సేవింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, ప్రాపర్టీలో డబ్బు ఇన్వెస్ట్ చేయవచ్చా, ఏ విధంగా మీరు వేరే దీంట్లో అసెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చా, అది కూడా ఇది విద్య చెప్పగలుగుతుంది. నేను చెప్పిన కదా మీకు ఒక మంచి మార్గం చూపిస్తుంది. ఈ విద్య వచ్చేసి మీ మార్గం కోసము, మీ మార్గం రాజమార్గంలో మీ లైఫ్లో హ్యాపీ ముందు రావాలంటే ఈ విద్య మీకు అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు అడిగారు ప్రశ్న, మీరు ఈ శాస్త్రం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి. జ్యోతిష్ శాస్త్రం మీకు తెలియజేస్తుంది ఈ డబ్బు సమస్య మీ జీవితంలో ఎందుకు వస్తుంది, వాట్ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, అండ్ మీరు ఏ విధంగా సేవింగ్ చేసుకోవచ్చు అన్నీ చెప్పిన తర్వాత గ్రహాల్లో కూడా శుక్రగ్రహానికి లక్ష్మీకారక అంటారు. శుక్రగ్రహం అనేసరికి డబ్బిచ్చి గ్రహము అంటారు. మంచి ఆనందము, మంచి లగ్జరీ, మంచి కంఫర్ట్, మంచి కారు, మంచి బంగ్లా. ఒకవేళ జాతకం శుక్రగ్రహం స్ట్రాంగ్ ఉన్నారంటే మనిషి ఆ విధంగా ఉంటాడు. ఒకవేళ శుక్రుడు కొంచెం వీక్ ఉంటే అక్కడ మనిషికి డబ్బు సమస్య ఉంటుంది. కానీ ఇక్కడ అందరికీ శుక్రుడు అనే డబ్బు సమస్య కాదు, ప్రతి ఒక్క గ్రహాలు కూడా ఇంత చెప్పినా కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కొంతమందికి బట్టల వ్యాపారం వల్ల డబ్బు వస్తాయి, గార్మెంట్ ఇండస్ట్రీ అంటారు. కొంతమందికి జాబ్ ద్వారా డబ్బు వస్తుంది, కొంతమందికి గవర్నమెంట్ జాబ్ ద్వారా డబ్బు వస్తుంది, కొంతమందికి రెస్టారెంట్, కొంతమందికి కన్స్ట్రక్షన్, కొంతమందికి యాక్టింగ్, కొంతమందికి యాంకరింగ్, కొంతమందికి ఏదో రకంగా డబ్బు రావాలి, డ్రైవింగ్, ట్రాన్స్పోర్టేషన్, కొంతమందికి బ్యాంకింగ్, కొంతమందికి ట్రేడింగ్, ఇలాంటి కొంతమంది కదా. సో అలాంటి ప్రతి ఒక్క గ్రహము వాళ్ళకి చూపిస్తుంది మీ జీవితంలో ఈ గ్రహం బలం ఉంది కాబట్టి ఎలాంటి వేలు మీరు వెళ్తే తప్పకుండా డబ్బు రాగలుగుతుంది. ఒకటే గ్రహం అనే కాదు. సో ఆ విధంగా ఈ శుక్రగ్రహం అంటే లగ్జరీ లైఫ్ ఇస్తుంది. దాంతోపాటు గురు బలం ఉంటే ఎక్స్పాండింగ్, ఎలా గ్రో చేసుకోవాలి, మంచి జ్ఞానము, మంచి విజ్డము, ఎలా డబుల్ చేసుకోవాలి, ఎలా సేవింగ్ చేసుకోవాలి అది కూడా మనకు నేర్పిస్తుంది. సో ఆ విధంగా ఇలాంటి గ్రహాలు ఒకవేళ వీక్ అనుకోండి అక్కడ సమస్య ఉంటుంది, ఆర్థిక పరంగా సమస్య. చాలా మంది బాధపడతారు, చూసి ఉంటారు. కొంతమందికి దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఏం చేయాలి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, చేసిన ప్రతి ఒక్క దాంట్లో విఫలం చూస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, కష్టంగా, చాలా బాధగా, చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా పోషించలేకపోతున్నారు, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ విద్య మీకు చెప్తుంది ఈ సమస్య ఉంది కదా, ఎందుకు ఉంది, ఎందుకు అంటారు కదా, వై, నేను ఇంత కష్టపడుతున్నాను కదా ఎందుకు, ఆ ఎందుకు మీకు ఆన్సరు ఈ విద్య చెప్పగలుగుతుంది. ఒకవేళ మీ జాతకంలో గ్రహాలు వీక్ అనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాలు. రత్నాల ద్వారా బలం పెంచి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. సో ఆ విధంగా ఈ విద్య ఫస్ట్ మీకు మంచి మార్గం చూపిస్తుంది. వాట్ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, హౌ టు సేవింగ్ ఆఫ్ ఇన్కమ్, మీరు ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకు రావాలి అన్ని చెప్పిన తర్వాత ఒకవేళ మీ గ్రహాలు ఏమైనా వీక్ ఉంటే ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా కాల్ తీసుకుంటాము. వాళ్ళకి ఎలాంటి రత్నము, ఎలాంటి సేవింగ్స్, ఏ విధంగా చేసుకోవాలి, ఎలా సమయం చేసుకోవాలి తెలియజేస్తాం. ఓకే, సో ఇప్పుడు రజా గారు కూడా మనకి అందుబాటులో ఉంటారు. సెప్టెంబర్ 6, 7, 8 దుబాయ్ షోరూంలో అందుబాటులో ఉంటారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రజా గారితో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి సో మీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో రజా గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారే కదా అందుబాటులో అంటే నాట్ ఓన్లీ ఇన్ దుబాయ్, ఇప్పుడు డైలీ హైదరాబాద్ లో ఉంటాను. దాంతో పాటు మా బ్రాంచ్ వచ్చేసి దుబాయ్ లో ఉండే వాళ్ళకి వచ్చే 6th సెప్టెంబర్, 7 సెప్టెంబర్, 8 సెప్టెంబర్ దుబాయ్లో మా షోరూమ్ ఉంది కాబట్టి అక్కడ మా తెలుగు వాళ్ళు, మా ప్రేక్షకులు, మా వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఒకవేళ వాళ్ళు తెలియజేస్తే
ముందుగానే ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి వాళ్ళు కలవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మిగతా రోజులు హైదరాబాద్లో మా బ్రాంచ్ ఉంది, బెంగళూరులో మా బ్రాంచ్ ఉంది, విశాఖపట్నము, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీర్ అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఎక్కడ మీకు దగ్గరవుతుంది. ఎందుకంటే మీ సేవల కోసము, మీ అనుకూలం కోసము అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఎందుకంటే మా రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అనేసరికి 1970 నుంచి దాదాపు ఒక 60 ఏళ్ళ చరిత్ర ఉంది మా కంపెనీకి. సో అప్పటి నుంచి ఇది మేము జనాలకి, ప్రజలకి సేవలు ఇస్తున్నాం. సో ఆ విధంగా మీ జీవితంలో అంటే 50 సంవత్సరాల పైన అయిపోయింది, అంటే 55 ఇయర్స్ అంటే 60 ఇయర్స్కి వచ్చేసింది ఎనీవే. సో ఆ విధంగా ప్రజలకు వాళ్ళకి అనుకూలం కోసము ప్రతి ప్రాంతంలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు దగ్గరుండే వాళ్ళు వచ్చి వాళ్ళు కలవచ్చు. నెంబర్ 2 స్పెషాలిటీ వచ్చేసి ప్రతి ఒక్క బ్రాంచ్కి నేనే ట్రావెల్ చేస్తానండి. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు మీ దగ్గరే సార్ మీరే చెప్పాలి, మీరే మాకు సజెస్ట్ చేయాలి రత్నం అంటే, అలాంటి వాళ్ళ కోసము నేను ప్రతి ఒక్క బ్రాంచ్ కి కూడా నేనే స్వతహాగా వెళ్ళి అక్కడ నేను అవైలబుల్. మనకి కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బషీర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి, షాహిద్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 5th అండి. ఆగస్ట్ 5th ఇయర్? సాటర్డే మార్నింగ్ 6:45. ఇయర్ చెప్పండి, సంవత్సరం. ఎప్పుడు పుట్టారు, ఏ ఇయర్ లో పుట్టారండి? ఇయర్ 2000 అండి. 2000 ఆగస్ట్ 5th. ఓకే. టైమింగ్? సాటర్డే ఎర్లీ అవర్స్ 6:45. 6:45 ఎర్లీ అవర్ 6:45. ఓకే అండి. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారమ్మా? మా బాబు గురించి అడుగుదామని చేశాను సార్. ఆగస్ట్ 5th 2000 జన్మించాడు. 6:45 AM, దట్ ఈస్ శనివారం జన్మించాడు బాబు. చిత్తా నక్షత్రము, కన్యా రాశిలో జన్మించాడు. కర్కాటక లగ్నం. లగ్నంలో బుధ, కుజ, రవి 3 గ్రహాలు కంజక్షన్, అంటే మార్స్ అండ్ మెర్క్యూరీ కలవడం వల్ల కష్టం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎనీవే బాబు చాలా మంచిది, హార్డ్ వర్కింగ్ ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది. కానీ ఈయన ఎనర్జీ కొంచెము అనవసరాల పనిలో ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే వితౌట్ ఎనీ విజన్, ఎలాంటి తెలియకుండా, మార్గం తెలియకుండా కొంచెం వేస్ట్గా హార్డ్ వర్క్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి మీరు ఫస్ట్ బలం పెంచాలి. నేను చెప్పాను కదా, గురువు అనేసరికి గురువు బలం తగ్గిపోతే మనిషిలో విజ్డమ్ తగ్గిపోతుంది. విజ్డమ్ ఉండాలి. విజ్డమ్ అనే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ విద్య వేరే, విజ్డమ్ వేరే. విద్య అనేసరికి నేను వచ్చి మీకు చెప్తున్నాను, విజ్డమ్ అంటే మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అని చెప్పి, ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అంటారు కదా, ఆ విధంగా. సో ఏదైనా పని చేస్తున్నా అంటే విజ్డమ్ అనేసరికి ఎందుకు ఇది చేస్తున్నాము, ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు చెప్తున్నారు. సో ఆ విధంగా ఎందుకు అర్థం అవ్వాలి జీవితంలో. ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము అది కూడా అర్థం అవ్వాలి. ఎనీవే మీ అబ్బాయి చేతుల్లో మంచి నైపుణ్యాలు ఉన్నాయి, కానీ ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా అంటారు, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, అన్ని ఆటంకాలు వస్తున్నాయి. డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోవడం, ముందుకు రాలేకపోవడము. లగ్నంలో కుజ అంటే కొంచెం అగ్రెసివ్, షార్ట్ టెంపర్, మనసు చాలా మంచిదే కానీ బంగారమైన హృదయం, కానీ కోపం ఎక్కువ. ఎందుకు చెప్పాను కదా, వితౌట్ ఎనీ రీజన్ కొంచెం కోప్పడము అని ఉంటాయి. దానికి కొంచెం మీరు బలం పెంచుకోవాలి. మొదటిగా మీ అబ్బాయి జాతకంలో గురు గ్రహానికి బలం పెంచాలి. గురువు అనేసరికి ఇందుకు చెప్పాను కదా, అభివృద్ధి కోసము, డెవలప్మెంట్ కోసం, జీవితంలో ఎక్స్పాండింగ్ కోసం. ఎందుకంటే చదువు తర్వాత 2 ఎక్స్పాండింగ్ వచ్చేసి మంచి జాబ్ చేసుకోవాలి, వ్యాపారం ముందుకు రావాలి. కానీ జాతకం చూసుకుంటే ఈయన జాతకంలో వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే బిజినెస్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశం, అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు, ఇలాంటి దాంట్లో కలిసి వస్తుంది. ఆ ఫీల్డ్లో వెళ్తే ఉన్నత స్థానంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ ఈయన గురుగ్రహానికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు రవి గ్రహం వీక్ అయిపోయాడు. రవి గ్రహం వీక్ అవడం వల్ల స్థిరితం లేదు, డెవలప్మెంట్ ఆగకపోవడం, ముందుకు రాలేకపోవడం, ఎదగలేకపోవడం అంటారు. ప్రయత్నాలు ఉన్నాయి కానీ ఫలితాలు లేవు, ఆ విధంగా సమస్య ఉంటుంది. ఈ నా జీవితంలో సక్సెస్ కోసము మీరు చేయాల్సిన, తెలుగులో ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫారీ 3 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 3 క్యారెట్, ఈ 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. ఓకే రాజా గారు, ఇందాక కాల్ చేశారు కదా, ఈ కాల్ చేశారు కానీ జాతకం చూసుకుంటే ఒకవైపు నుంచి మంచి నైపుణ్యాలు, అంటే చేయగలుగుతాడు, సామర్థ్యాలు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ రాంగ్ రూట్లో అది ఇదైపోతుంది, యూజ్ అయిపోతుంది. సో అందుకనే టైం వేస్ట్ అవ్వకుండా సమయానికి ముందుకు రావాలంటే బలం పెంచు. ఇది చెప్పాను కదా, విద్యతో పాటు విజ్డమ్ కూడా ఉండాలి. విద్య అనేసరికి నేర్చుకోవడం, చదవడం, విద్య అంటే చదవడం, విజ్డమ్ అంటే ఏం చదువుతున్నా మొత్తం అవ్వాలి కదా.
సో మరి ఇలాంటి వాళ్ళు ఎలాంటి రత్నాలు ధరిస్తున్నారు? నేను చెప్పిన కదా, గురుగ్రహానికి బలం పెంచుకోవాలి. మా సమాజంలో 90% అన్ని వచ్చు అంటారు, చదువుతారు వాళ్ళు. విద్య అంటే చదవడము, విజ్డమ్ అంటే జ్ఞానం అంటే అర్థం చేసుకోవడము. ఏమి చదువుతున్నాను, నేను ఏం పని చేస్తున్నాను, ఇది నాకు ఇది కరెక్టా కాదా, నేను చేసే పని వల్ల నా ఫ్యామిలీ బాగుంటుందా లేదా. ఎందుకంటే ఒక మనిషి ఆయన రాంగ్ స్టెప్ కావచ్చు, ఆయన మంచి గుడ్ స్టెప్ కావచ్చు, ఆయన స్టెప్ ఆయనకి సమేత కాదు, ఆయన వెనుక ఆధారపడిన కుటుంబం కూడా బాధపడతారు. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, రజా గారు మాట్లాడదాం. జంగారెడ్డి భువనగిరి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, టైం చెప్పండి. 1996 3వ నెల 21వ తారీఖు. 3వ నెల 21వ తారీఖు. ఓకే, టైం చెప్పు. శుక్రవారం. ఏ సమయంలో పుట్టారండి? 7 సాయంత్రం 7. సాయంత్రం 7. ఓకే, 7 నుంచి 7:30. ఓకే. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. మా అమ్మాయి పీజీ చేస్తుంది సార్. అమ్మాయి మార్చ్ 21, 1996 కదా? 96 సార్. 96 కాదు, 96 నాకు తెలుసు. అది డేట్ 21 కదా? మార్చ్ 21, 1996. మీరు వింటున్నారా నా మాట? జంగారెడ్డి గారు వాయిస్ నా వాయిస్ వస్తుందా మీకు? అవుతుంది సార్. సార్ మీరు ఇచ్చిన డేట్ ప్రకారం చూసుకుంటే మార్చ్ 21, 96 అంటే ఆ రోజు గురువారం ఉంది సార్, శుక్రవారం కాదు. 22 సార్. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా సార్ మీరు? కరెక్ట్ 22. మరి చెప్పాలి కదా, నేను చెప్తున్నాను ఇక్కడ. మీరు చెప్పిన డేట్ రాంగ్ ఉందని చెప్పి 22 మార్చ్ 96 రాత్రి 7 గంటలకి పుట్టినరోజు, శుక్రవారము, నక్షత్రం భరణి, మేషరాశి పాప జన్మించింది. లగ్నం చూసుకుంటే కన్యా లగ్నం, రాహు ప్రభావము, చతురంలో గురు అంటే పాప జాతకం చూసుకుంటే పిహెచ్డి డాక్టరేట్, మంచి ప్రొఫెసర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. మంచి లెక్చరర్, మంచి ప్రొఫెసర్. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్లో అంటే విద్యారంగంలో గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది, సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, హార్డ్ వర్కింగ్ ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా మంచి మనసు ఉంది. కానీ హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్, పెళ్లి పరంగా సమస్య చూపిస్తుంది. కారణం ఏంటంటే శని కుజ కలి దోషం, సప్తంలో శనితో పాటు కుజ కలిశాడు. అక్కడ పెళ్లి పరంగా సమస్య, పెళ్లిలో ఆటంకాలు, ఇబ్బంది, టెన్షన్స్ అన్నీ వస్తాయి. దానికి మీరు బలం పెంచాలి. దాంతోపాటు దివ్యాధిపతి అండ్ భాగ్యాధిపతి శుక్రుడు వీక్ అయ్యాడు. శుక్రగ్రహం అనేసరికి మనిషికి కోరికలు, లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే, ఆయనకి మంచి లగ్జరీగా ఉండాలి, జీవితంలో కంఫర్ట్ ఉండాలంటే శుక్రగ్రహం బలం ఉండాల్సిందే. దాంతోపాటు లగ్నాధిపతి బుధుడు నీచంలో పడ్డాడు. మీనరాశిలో బుధగ్రహానికి నీచ స్థానం అంటారు. బుధ బలం తగ్గిపోతే విస్తృతం ఉండడము లేదు, డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎందుకంటే బుధగ్రహానికి బుద్ధికారక, వాణికారక. బుద్ధి అనేసరికి మా సామర్థ్యాలు, మా స్కిల్స్, మా టాలెంట్, మా ఆలోచన, మా జ్ఞాపక శక్తి, మేము చేసే అవన్నీ నడిపిస్తాడు. దాంతోపాటు వృత్తి అంటే ప్రొఫెషన్లో మంచి జాబు, మంచి డెవలప్మెంట్, మంచి ఇచ్చేవాడు బుధగ్రహం అవుతాడు. కానీ మీ పాపజంలో బుధుడు వీక్ అయ్యాడు. దాంతోపాటు శుక్రగ్రహం దివ్యాధిపతి అండ్ భాగ్యాధిపతి. దివ్యాధి అంటే కుటుంబానికి సంబంధించిన స్థానానికి సంబంధించిన శుక్రగ్రహం అవుతాడు. దాంతోపాటు మంచి అదృష్ట బలం ఇచ్చేవాడు శుక్రగ్రహం అవుతాడు. ఈ 2 గ్రహాలు వీక్ అవడం వల్ల 2021 నుంచి కొంచెం కంటిన్యూస్గా కష్టాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దీని నుంచి బయటికి రావాలంటే మీరు మీ పాప కోసం బుధగ్రహానికి అండ్ శుక్రగ్రహానికి బలం పెంచాలి. ఇంకా మరి ఎక్కువ వివరాల కోసము మా నంబర్స్ ఉన్నాయి కదా, మా నంబర్స్కి కాల్ చేసి మీరు నేరుగా రాగలిగితే మంచిది, లేకపోతే లేని పక్షంలో మీరు టెలిఫోనిక్ ద్వారా కూడా మాట్లాడచ్చు. సో మీరు మాట్లాడితే ఇంకా కొన్ని అంశాలను తెలుసుకొని పాప లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ దానికోసం చేసిన తెలుగులో గరుడ పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్. దాంతోపాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫర్ 4 క్యారెట్. 2 రకాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి ఈ విద్య ఎలా ఉంది. ఓకే, మరొక కాలర్ కూడా మాట్లాడదాం. హనుమంతరావు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. సో డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. రజా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం హనుమంతరావు గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాపది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి January 3rd, 2008 సార్. January 3rd, 2008. టైమింగ్ సార్? 2008. ఓకే, సమయం చెప్పండి. సమయం ఎప్పుడు పుట్టారు? టైమింగ్ వచ్చేసి 1 PM సార్, మధ్యాహ్నం.
ఎక్కడ సార్? హైదరాబాద్ సార్. పాప పుట్టినరోజు గురువారము తెలుసా మీకు? అవును సార్. అండ్ పుట్టినరోజు గురువారం, విశాఖ నక్షత్రం తులా రాశి జన్మించింది పాప. అవును బైపీసీ ఇప్పించారా? సార్. సార్ బైపీసీ తీసుకుందా ఎంపీసీయా? చదువుకుంటుంది సార్. అవును సార్. ఏంటి బైపీసీయా అంటే ఎంపీసీయా? హనుమంతరావు గారు మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. బైపీసీ సార్. సార్ మీ మాట నాకు వినపడట్లేదు. ఎందుకంటే ఈ జాతకం పట్టి చూసుకుంటే పాప జన్మించిన విశాఖ నక్షత్రము తులా రాశిలో, లగ్నం మేష వచ్చింది. జాతకం పట్టి చూసుకుంటే పంచమాధిపతి భాగ్యంలో రవి గ్రహం అలాంగ్ విత్ జూపిటర్ అంటారు. అంటే ఫ్యూచర్లో పాప మెడికల్ ఫీల్డ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే తనకి మీరు బైపీసీ చాలా బాగుంటుంది. ఒక మంచి డాక్టర్గా తను ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్న మంచి యోగం ఉంది. మంచి సేవలు ఇవ్వడం, మంచి హార్డ్ వర్కింగ్, తెలివి అన్నీ బాగున్నాయి పాపకి. కానీ కొంచెము గురువు వీక్ అయ్యాడు కాబట్టి గురువు గ్రహానికి బలం పెంచాలి. ఎందుకంటే గురువు అనేసరికి నేను చెప్పిన కదా విద్యాకారకుడు. విద్య అనేసరికి దాంట్లో డెవలప్ అవ్వాలి, ముందుకు రావడం గురువు బలం ఉండాలి. దాంతోపాటు రవి బలం వీక్ అయ్యాడు. పంచంలో శని, ఎందుకంటే కొంచెం హెల్త్ పరంగా సమస్య, పీసీఓడి ప్రాబ్లం రావడము, కాన్స్టిపేషన్, కొంచెం వీక్నెస్, బక్కగా అయిపోవడము, చాలా వీక్ అయిపోవడం ఈ సమస్య ఉంది. దానికోసం మీరు పాపకి చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ ఒక 3 క్యారెట్, దాంతోపాటు కెంపు అంటారు ఇంగ్లీష్లో రూబీ 3 క్యారెట్, ఈ రెండు రత్నాలు కలిపి పెట్టండి. కానీ పాపకి మాత్రము మీరు మెడికల్ ఫీల్డ్ పంపిస్తే తప్పకుండా తను మంచి డాక్టర్, మీ కుటుంబానికి కాకుండా మా సమాజానికి కూడా ఉపయోగపడే మనిషిగా, ఫ్యూచర్లో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేటర్గా, ఓన్గా క్లినిక్ పెట్టుకోవడం, ఓన్గా హాస్పిటల్ పెట్టడం, అలాంటి జాతకంలో యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు పొందాలనే బలం పెంచాలి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక చెట్టు ఉంటుంది కదా, చెట్టు చూసారా మీరు? ట్రీ చెట్టు, ఆ చెట్టుకి ఇవాళ మేము మంచి వాటర్ పోసి దానికి మంచి చూసుకుంటే రేపు అది షాడో కూడా ఇస్తుంది, మాకు నీడ ఇస్తుంది, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా వస్తాయి కదా. సో అదే యాజ్ ఎ సేమ్ అన్నారు మనిషిలో ఉండే టాలెంట్కి ఆయన ఉండే యోగాలకి మేము కరెక్ట్గా వాళ్ళకి మార్గం చూపించి కొంచెం సపోర్ట్ చేస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావడం. విషయాలు తెప్పిస్తారు. ఓకే, ఇప్పుడు రజా గారు, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో అందులో ఒక్కరే ఇంట్రెస్ట్ ఉంటారు, వాళ్ళు ఏవైతే రత్నాలు ధరించడం వల్ల హ్యాపీగా ఉంటారు, మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? ఎవరు ఆహారం తింటారో వాళ్ళే కదా ఆకలిపోతుంది. ఈ రత్నాలు ఎలా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ వేసుకుంటే ఆయన జీవితంలో 3 యాంగిల్స్ ఉంటాయి. నంబర్ 1 వ్యక్తిత్వం అంటారు కదా, మనిషి పర్సనాలిటీ అంటారు. ఆయన టాలెంట్, ఆయన సామర్థ్యాలు, ఆయన స్కిల్స్, ఆయన నైపుణ్యాలు అన్నీ స్ట్రాంగ్ అయిపోతుంది, ఆయన ఆరోగ్యాన్ని బాగుంటుంది. నంబర్ 2 వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ డిస్టినీ అంటారు. ఆయనతో కూడించిన ఒక జీవితం, అంటే ఒక కుటుంబం, ఫ్యామిలీ ఉంటుంది, అమ్మ నాన్న, మళ్ళీ భార్య, పిల్లలు, వాళ్ళు కూడా బాగుంటారు. నంబర్ 3 వచ్చేసి డిజైర్స్ అంటారు కదా, మనిషి కోరికలు. అంటే నేను బాగున్నాను, నా సామాన్య స్కిల్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి, నా టాలెంట్ బాగుంది, నా కుటుంబం తర్వాత కోరికలు, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి సంపాదన, మంచి కారు కావాలి, నేను బయటికి వెళ్ళాలి, ఫర్ తిరగాలి. ఎవరికి ఇష్టం లేవు? అందరూ నాకు నమస్కారం చేయాలి, నా మంచి పేరు పొందాలి, అందరూ ఇష్టాలు ఉన్నాయి కదా. ఇలాంటి అంతా ఫుల్ఫిల్ చేయడము ఆయన సంబంధం ఇచ్చింది. ఈ గ్రహాల వల్ల తెలుసుకోవాలి. ఈ విద్య మీకు చెప్పగలుగుతుంది మీ వ్యక్తిత్వం ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి. ఇక్కడ డాక్టర్ ఎంఎం రాజా వరల్డ్ ఫేమస్, ఇప్పుడు నా గురించి చెప్పకూడదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ఎందుకు వచ్చింది? మేము విద్య ఇస్తున్నాం జనాలకి. ఎందుకంటే మార్కెట్లో నేను ఒకరికి విభజించడం అని కాదు, ఇవాళ రోజుల్లో చాలా మోసాలు, చాలా రకరకాలు చెప్తారు కదా మాయాలు అని జరుగుతున్నాయి. అలాంటి కాకుండా లాజిక్ ఉండాలండి. ఇప్పుడు మేము మాట్లాడుతున్న లాజిక్ ఉండాలి, దీని వెనక సైన్స్ ఉండాలి, దీని వెనక శాస్త్రం ఉండాలి, అన్నీ ఉంటేనే కదా ఒక దానికి బిలీఫ్ ఉంటుంది. సో ఆ విధంగా మేము ఇచ్చే విద్య వచ్చేసి ప్రజలకి ఎలాంటి మాయం కాకుండా, ఎలాంటి ఇది కాకుండా వాళ్ళు అంతా క్లారిటీగా, ఒక ట్రాన్స్పరెంట్గా వాళ్ళ జీవితంలో మార్చుకోవచ్చు. సో ఆ విధంగా ఎందుకంటే అడిగారు కదా మీ ప్రశ్న, ఒకరు పెట్టుకుంటే ఆయన బాగుంటే, ఇంత చెప్పిన కదా, ఒకరు ఆయన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు కదా, మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన స్ట్రాంగ్గా ఉంటే ఆయన ఫ్యామిలీ బాగా చూసుకుంటాడు, పిల్లలకి మంచి విద్య ఇవ్వగలుగుతాడు, మంచి వాళ్ళకి సంతోషాలు ఇవ్వగలుగుతాడు. మనిషి ఇంటికి హెడ్ వీక్ అయిపోతే ఫ్యామిలీ మొత్తం వీక్ అయిపోతుంది కదా. ఎందుకంటే మెయిన్ పిల్లర్ వీక్ అయిపోతే మొత్తం కింద పడిపోతుంది. యాజ్ అ సేమ్ మేనర్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సంపద చేసేవాడు మనిషి, ఆయన వీక్ అయిపోతే ఫ్యామిలీ మీద కష్టమే కదా. ఒక పర్సన్ స్ట్రాంగ్ గా ఉంటే, ఆయన సంపాదన స్ట్రాంగ్ గా ఉంటే ఆయన బాగుంటాడు, ఆయన పిల్లలకి మంచి విద్య ఇస్తాడు, మంచి సంతోషాలు ఇస్తాడు, మంచి ఆయన బాధ్యత బాగా నిర్వహిస్తాడు ఆయన. సో ఆ విధంగా ఈ రత్నాలు అనేసరికి మనిషికి అన్ని విధాలు చెప్పాను కదా, ఈ ట్రయాంగిల్ వ్యక్తిత్వము, కుటుంబము, ఆయన కోరికలు అన్ని ఫుల్ఫిల్ అయ్యి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సో థ్యాంక్ యూ రసా గారు, మా వ్యూయర్స్ అడిగిన
అన్నిటికీ కూడా సలహాలు సూచనలు అందించారు. ఎలాంటి రత్నాలు ధరించాలని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. సో మీరు నేరుగా రజా గారితో కాంటాక్ట్ అవ్వచ్చు, మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ కూడా చేసుకోవచ్చు. ఇది వాల్టీ స్పెషల్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.